హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. యూట్యూబర్ హనుమంత్ గొంతు కోసిన దుండగులు పూర్తి వివరాలైతే ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే నేటి సమాజంలో సోషల్ మీడియా మనిషి జీవన ప్రమాణాలపై కీలక ప్రభావం అయితే చూపిస్తున్న మాట వాస్తవం అండి. ఉదయం లేచిన మొదలు పండుకునే వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా అయితే ఉపయోగిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు దర్శనమిస్తూ ఉంటాయి. కొంతమంది రీల్స్, అలాగే యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అవుతూ ఉంటారు. సాధారణంగా సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్కి కామెంట్స్ చేయడము, ట్రోలింగ్ చేయడము తెలిసిందే. తండ్రి కూతుర్లకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు ఓ నటుడు, యూట్యూబర్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారండి. అవి కాస్త వైరల్ కావడంతో అతనిపై తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు కోరాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన మూవీ హరోం హర మంచి టాక్ తెచ్చుకుందండి. ఈ మూవీలో సెల్వ, మణికాయం బుజ్జులుగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రణీత్ హనుమంతు నటించారండి. ఈ యాక్షన్ సన్నివేశాల్లో ప్రణీత్ హనుమంతుకి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ పవన్ తాజాగా ఓ కాంట్రవర్సీకి తెరలేపాడు. ప్రణీత్ యాక్టింగ్ కంటే కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య తన యూట్యూబ్ వేదికగా తెలుగు సినిమాలను తిట్టడమే పనిగా పెట్టుకోవడంతో తీవ్ర విమర్శల పాలయ్యారు ప్రణీత్. ఓ తండ్రి కూతురుకి సంబంధించి వీడియోపై అయితే డార్క్ కామెంట్ చేయడంతో అసభ్య వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ నటుడు ప్రణీత్ హనుమంతుపై అయితే తీవ్ర విమర్శలు, ఆగ్రహం వ్యక్తం అవుతోందండి. దీంతో ప్రణీత్ తండ్రి కూతుర్లకు ఈ విధంగా బహిర్గంగా క్షమాపణ అయితే చెప్పారు. ఓ తండ్రి తన కూతురితో కలిసి సరదాగా వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోపై డార్క్ కామెడీ పేరుతో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు విచ్చలవిడిగా అయితే కామెంట్ చేశారండి. తండ్రి కూతుర్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ నీచంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ఆ తండ్రి కూతుర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ప్రణీత్ హనుమంతుని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని పోలీసులకు ట్యాగ్ చేశారు. అది గమనించిన ప్రణీత్ అసభ్యకరమైన భాగాలను తీసి మరో పోస్ట్ పెట్టారండి. ఈ క్రమంలోనే ఓ వీడియో విడుదల చేస్తూ, నన్ను క్షమించండి, ఆ వీడియో నుంచి అసభ్యకరమైన వ్యాఖ్యలను తొలగించాను. కంటెంట్ క్రియేటర్గా నా ప్రయత్నం అందరినీ సంతోషంగా ఉంచడమే. నా వల్ల తప్పు జరిగింది, దయచేసి నా తప్పును క్షమించండి అని తను చేసిన తప్పే అని, ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. సో ఈ విధంగా తండ్రి కూతురికి క్షమాపణ కూడా చెప్పారండి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఫ్రెండ్స్.